56వ రోజు రిలే నిరాహార దీక్షకు శిబిరానికి కూర్చున్న భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులకి మరియు వాళ్ళ పూర్తి స్థాయి కార్యవర్గానికి నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈ రోజు ఆదోని జిల్లా కావాలని దగ్గర 56 రోజులుగా మనం రిలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడమో నాకైతే అర్థం కావడం లేదు. ఆదోని జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు పెద్ద వ్యాపార కేంద్రంగా మనం ఆదోని చూస్తూ ఉంటాం. బొంబాయిలో మేము ఎప్పుడైనా వ్యాపారం పెద్ద బొంబాయి అటుపక్క నార్త్ లో పోతే ఆదోనిలో బట్టలు తీసుకురా అంటుండే. అంత ఫేమస్ అయిన ఆదోనిని మనం జిల్లా అడగడంలో తప్పులేదు. కూటమి ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యం చేస్తా ఉంది. అలాగే ఈ ఊర్లో బంగారు గాని వజ్రాలు గాని, ఒకప్పుడు వజ్రాలు కూడా ఇక్కడ బాగా దొరికేది, ఇప్పుడు కూడా దొరుకుతాయి. అంత వ్యాపారం సంబంధించిన బంగారు బజార్ అంత పెద్ద సెంటర్ ని కూడా మన ఆదోనిలో ఉంది. మళ్ళీ దీనికి కూడా మన ఆదోని జిల్లా కావాలని అడగడంలో తప్పులేదు. అలాగే వ్యాపారంలో పత్తికైతే ఇంకా ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా పత్తి వ్యాపారం మన మార్కెట్ యార్డ్ ఉంది, జాతీయ మార్కెట్ అది. అందులో ఉన్న ట్రాన్సాక్షన్ టర్నోవర్ చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ లోనే సగం రాష్ట్రాన్ని మనం ఆదోని పరిపాలిస్తున్నట్టు. అందుకే మనం జిల్లా కావాలని అడగడంలో తప్పులేదు. కూటమి ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఇంకొక పాయింట్, ఇంకా రోడ్లు చూస్తే ఎక్కడ ఇంత చిన్న రోడ్లు ఎక్కడ ఉండవు. నేను దాదాపు అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాను వ్యాపార పని మీద. అన్ని పెద్ద రోడ్లు ఉన్నాయి, కానీ మన ఆదోనికేమో చిన్న రోడ్లు, ఒక కారు పోతే ఇంకో కారు పోనీకే ఉండదు. కాబట్టి మనం జిల్లా అడగాలి. జిల్లా పెద్ద ఎత్తున జిల్లా కావాలని అడగడం తప్పు లేదు. కూటమి ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యం చేస్తా ఉంది. అలాగే మనం ట్యాక్స్లో కడితే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కానీ షేర్ ట్యాక్స్ కానీ అత్యధికంగా మన ఆదోని నుంచే వసూలు అవుతా ఉంది కర్నూలు జిల్లాకి. దాదాపు కర్నూలు జిల్లాలో అత్యధిక అమౌంట్ మనకి ఏదైనా కావాలంటే ఏదైనా పెద్ద కార్యక్రమం చేస్తామంటే ఫైనాన్స్ గా క్యాపిటల్ నుంచి ఆదోనే. మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆదోనికి వచ్చి మనం డబ్బులు తీసుకొని అక్కడ పోయి కర్నూలులో పెడుతుంటారు. కాబట్టి అటువంటి మన ఆదోని ఎందుకు జిల్లా కాకూడదు అనేది మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఇన్ని అర్హతలున్న ఆదోనికి కూటమి ప్రభుత్వం దాదాపు చాలా కాలంగా నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి మేలుకొని మన పైన ఉన్న వాళ్ళు స్పందించి ఆదోని జిల్లా కావాలని చెప్పి మేమంతా కోరుతున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజే కాదు, మీరు ఎప్పుడు జేఏసీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా, ఏ కార్యక్రమం పిలిచినా మేము అందుబాటులో ఉంటాం. మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ జేఏసీ నాయకులకి నా ఉదయపూర్వ నమస్కారం తెలుపుతూ జై హింద్, జై భారత్ మాతా. भारत माता की, भारत माता की जय बीजेपी, जय बीजेपी. సాధించుకుందాం ఆదోని జిల్లాను, సాధించుకుందాం ఆదోని జిల్లాను, ఉద్యమిద్దాం ఆదోని జిల్లా కొరకై, ఉద్యమిద్దాం ఆదోని జిల్లా కొరకై. ఈరోజు ఆదోనిని జిల్లా చేయడానికై, ఆదోనిని జిల్లా చేయాలని ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా దాదాపు 5 నియోజకవర్గాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ ఆదోని నడిబొడ్డున దాదాపు గతంలో కానీ ఇప్పుడు కానీ దాదాపు 100 రోజులు అవుతుంది రిలే నిరాహార దీక్షలు చేయబట్టి. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఆదోని జిల్లా కొరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ నిలబడిన వాళ్ళు స్వార్థాని కోసం ఈడ ఎవరు కూడా కూర్చోలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మన యొక్క నిధులు, నియామకాలు, అదేవిధంగా నీళ్లు, మన యొక్క ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కొరకు వీళ్ళు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాదాపు ఈ యొక్క 5 నియోజకవర్గాల యొక్క జన ప్రాతిపదికన దాదాపు 14 లక్షల మంది ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని జిల్లా ఎందుకు చేయకూడదని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. అదేవిధంగా గత పాలకులు, గత ప్రభుత్వం మరిస్తే ఈ ప్రభుత్వమైన ఆదోని జిల్లా చేస్తానని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం జరిగింది. అదే విధంగా ప్రచారం కూడా
అది ఆ విధంగా జరిగింది. రాష్ట్రంలో మొత్తం 29 జిల్లాలు చేస్తే దాంట్లో ఆదోని కూడా జిల్లా ఉంటుందని చెప్పేసి మేము ఆశపడ్డాము. కానీ ఆ ఆశలు ఆవిరైపోయాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకు జిల్లా చేయకూడదు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దాదాపు 162 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క ఆదోనిని మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఆదోని రాష్ట్రంలో 2వ అతిపెద్ద మున్సిపాలిటీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అయ్యా, ఈ యొక్క ఆదోనికి జిల్లా రాకపోవడానికి ప్రధాన కారణము ఆదోన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే సరిగా తయారయ్యారా అని నేను యొక్క ఆదోని రాజకీయ నాయకుల్ని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు ఐక్యతతో ఈ యొక్క ఆదోనిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎందుకు రాలేకపోతున్నారు? కేవలం రిలే నిరాదీక్షలో కూర్చున్న వాళ్ళ ఒక్కడే ఆదోని కావాలా అని చెప్పి నేను ఈ యొక్క రాజకీయ నాయకులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. దాదాపు గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం కావచ్చు, అదేవిధంగా రాయలసీమ కోసం కూడా మేము కేసులు పెట్టించుకున్నాం. సమైక్యాంధ్రలో రైల్వే రోడ్ చేస్తే దాదాపు కొన్ని ఏళ్ల పాటు ఈ యొక్క కేసుకు తిరిగి డబ్బులు కట్టి ఫైన్లు కట్టి మేము కేసులు కొట్టించుకున్నాం. రాయలసీమ ఉద్యమం కోసము మేము కేసులు పెట్టించుకున్నాము. అదేవిధంగా కొంతమంది అంటున్నారు, మీకు కనపడలేదా ఆదోని కేంద్రంగా పరిపాలన విభాగంగా ఆదోని ఉన్న ప్రాంతము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదోని జిల్లాకు వ్యతిరేకిస్తున్నటువంటి నాయకులు కనపడలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఆదోని కేంద్రంగా ఆర్టీఓ కార్యాలయం ఉంది కదా, ఇప్పుడు సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఏర్పాటైంది కదా. ఇది కాదని ఎమిగనూరుని ఏ విధంగా ఆదోని జిల్లా చేస్తారని చెప్పేసి నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ ఎమిగనూరు అసెంబ్లీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారిని సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. గతంలో మీ తండ్రి గారు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ఎంత అద్భుతంగా అభివృద్ధి చేశారో ఈ రోజు కర్నూలు జిల్లాలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, మీ నాన్నని ఎంతమంది అభిమానిస్తారో మీకు తెలియదా? అదే ఒక ఆదోని ప్రాంతంలో ఇంతవరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా రాజకీయ నాయకులకు, ఈ యొక్క ఆదోని నియోజకవర్గానికి ఒక్క మంత్రి పదవి అయినా వచ్చిందా? ఒక్క మంత్రి పదవి. ఇన్ని రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి కదా, అధికారాలు ఏర్పడ్డాయి కదా, ఒక్క మంత్రి పదవి వచ్చిందా? ఒక్క మంత్రి పదవి రాలే. మనం చుట్టూ ఉన్నటువంటి మన కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి ఆలూరు ప్రాంతంలో దాదాపు మంత్రి పదవులు అనుభవించారు. మనకు పత్తికొండలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మంత్రి పదవులు అనుభవించారు. మరి ఆదోని దాదాపు ఇన్నేళ్ల చరిత్ర ఉన్నటువంటి యాదవగిరిని ఎందుకు జిల్లా కేంద్రంగా చేసి జిల్లా ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కొంతమంది ఇంకా పక్కన గ్రామాన్ని కూడా జిల్లా చేయొచ్చనే అధికారము ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ఆదోని జిల్లా అయితే ఆదోని అభివృద్ధి కాదు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆదోని కేంద్రంగా అభివృద్ధి జరుగుతాయి. ఎమ్మినూరు రోడ్డు కాదు, ఎమ్మినూరుతో పాటు ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆదోని కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ఆదోని జిల్లా అభివృద్ధి అయితే ఈ ఆదోనికి అనేక నిధులు సమకూరుతాయని చెప్పేసి మా యొక్క శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు ఏకకంఠంతో ఆదోని అసెంబ్లీలో నిలదించినటువంటి ఏకైక వ్యక్తి మా యొక్క ఆదోని అసెంబ్లీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బివి మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏ విధంగా అయితే చేశారో, జయనాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా ఆదోని జిల్లా వరకు మీరు కూడా మీ భాగస్వామ్యం చేసి ఇక ఆదోని జిల్లా అయి యొక్క ఎమ్మెల్యేలను కూడా అభివృద్ధి పథంగా నడిపించే విధానికి మీరు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. మీరు ఇంకొక విషయం గమనించాలి, మనము చిప్పిగిరి నుంచి కర్నూలుకు పోవడానికి దాదాపు 160 కిలోమీటర్లు అవుతుంది. ఆదోని నుంచి కర్నూలు పోవడానికి 100 కిలోమీటర్లు అవుతుంది.
70 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉన్నటువంటి నంద్యాలను జిల్లా చేశారు కదా. దాదాపు 160-170 కిలోమీటర్లు ఉన్న ప్రాంతాన్ని జిల్లా ఎందుకు చేయకూడదు? ఈ యొక్క ప్రత్యక్షంగా ఎవరు కూడా కాదు, మాకే ఫోన్లు వస్తుంటాయి. ఇదే జనరల్ హాస్పిటల్ మనకి ఏదైతే ఉమెన్స్ హాస్పిటల్ ఉందో అక్కడ గర్భిణీ స్త్రీలు కావచ్చు, అదే విధంగా అనేక మన ఏరియా హాస్పిటల్ కావచ్చు, ఈ హాస్పిటల్లో ఏదైనా చిన్న కేసు వచ్చినా పెద్ద కేసు వచ్చినా ఇక్కడ ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ట్రీట్మెంట్ చేయకుండా జస్ట్ పేషెంట్ హాస్పిటల్లోకి వస్తే వెంటనే స్లిప్, మీకు చాలా సీరియస్ ఉంది, మీరు రెఫర్ టు కర్నూలు అని చెప్పేసి రెఫర్ టు కర్నూలు రాసిస్తున్నారు. ఈ యొక్క జనరల్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీలు పోతే ఇక్కడ సరైన సదుపాయాలు లేవు, మీరు కర్నూలుకి వెళ్ళండి అంటున్నారు. ఈ 100 కిలోమీటర్ల దూరంలో కాన్పోయే మహిళ 100 కిలోమీటర్లు పోతే మధ్యలో జరగడానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? అనేకం జరిగాయి, తల్లి చనిపోయింది, పిల్ల చనిపోయింది. ఇక్కడ జరిగిన సంఘటనలు అనేక మంది రోడ్డు మార్గ మధ్యలోనే చనిపోయారు. ఇవన్నీ జరగకుండా ప్రాణాలు ఉండాలంటే ఆదోని జిల్లా అయితే హాస్పిటల్లోన దాదాపు 500 పడగల హాస్పిటల్ రావచ్చు, 100-1000 పడగల హాస్పిటల్ రావచ్చు, కొత్త కొత్త డాక్టర్లు టెక్నీషియన్స్ రావచ్చు, ఇక్కడ ప్రాణాలు కూడా నిలబడతాయి. ఆ యొక్క జిల్లా అయితే ఇవన్నీ కూడా సమకూరుతాయి. ఎస్పీ ఆఫీస్ వస్తుంది, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, అనేక ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి. కాబట్టి ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పారు, ఆదోని జిల్లా చేయాల్సిందే. ఆదోని జిల్లా కోసం ఎంతవరకైనా పోరాడతాం, ఏ త్యాగానికైనా సిద్ధం అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు, డాక్టర్ పార్థసారథి గారు. అదేవిధంగా ఏ శాసనసభ్యులు కూడా మండలాన్ని చేయాలని చెప్పి అన్నటువంటి శాసనసభ్యులు ఎవరు లేరు. కేవలం డాక్టర్ పార్థసారథి గారు ఈ రోజు ఆ యొక్క మండలానికి నాంది పలికి ఈ రోజు 1-2 అయ్యాయి. కానీ ఆ 2తో మా కార్యకర్తలు కానీ ఆదోని ప్రజలు కానీ ఎవరు కూడా స్వాగతించట్లేదు. 4 మండలాలు చేసి తీరాల్సిందే. అభివృద్ధి చేయాలంటే 4 మండలాలు కావాలి. ఈరోజు మనం చూస్తున్నాం, పోటీన ఓ పెద్ద హరివాణ మండలం వచ్చిందని చెప్పేసి మళ్ళా వేరే వాళ్ళు ధర్నాలు చేశారు. అన్ని ప్రాంతాలని సమకూర్చి వాళ్ళు ఏదైతే అడిగారో, వీళ్ళు ఏదైతే అడిగారో అధికారులు ఆ విధంగా మొగ్గు చూపి 4 మండలాలు చేసి ఆదోనిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వం మేల్కోవాలి, ప్రభుత్వం స్పందించాలి, ఆదోనిని జిల్లా చేయాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ యొక్క శిబిరంలో కూర్చున్నటువంటి వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రఘురామయ్య సార్ గారు కానీ, కృష్ణమూర్తి అన్న గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆదోని జిల్లా సాధన సమితి సభ్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కి, భారత్ మాతా కి. సాధిద్దాం 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 సాధిద్దాం. ఈరోజు ఈ యొక్క దీక్షా శిబిరానికి ఉదయం 9 గంటలకే రామంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కార్యకర్తలు కాబట్టి 9 గంటల కంటే ఒక 15 నిమిషాల ముందే వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి సూచన వరకు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ నార్త్ జోన్ మండల అధ్యక్షులు మాదేవ్ గారి అధ్యక్షతన ఈ రోజు 56వ రోజు ఆదోని జిల్లా సాధనకై ఈ యొక్క దీక్షా శిబిరంలో పాల్గొనడం జరిగింది. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు దేశంలో తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఉండాలని 56 రోజుల పాటు దీక్ష చేస్తే ఈ రోజు ఆదోని జిల్లా సాధించాలని ఆదోనిలో భారతీయ జనతా పార్టీ నాయకులు 56వ రోజు ఈ రోజు దీక్ష కూర్చున్నారు. అదే విధంగా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఆదోనిని జిల్లా ప్రకటించాలని, అదే విధంగా ఆదోనిలో 4 మండలాలు ప్రకటించాలని అసెంబ్లీ సాక్షిగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ మాట్లాడి తెలియజేసినటువంటి వ్యక్తి డాక్టర్ పార్థసారథి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ రోజు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, ఇక ఈ యొక్క సమాచారము పై వారికి తెలియదు, ఈ యొక్క సమాచారము పై ప్రభుత్వాధికారులకు తెలియదని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మా ఎమ్మెల్యే గారు మాట్లాడడం వినలేదా అని ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రోజు ఆదోని జిల్లా సాధించాలని పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మూరు, ఆదోని అందరూ కూడా ఏకమై జిల్లా కోసం పోరాడుతూ ఉంటే, జిల్లా కోసం పనిచేస్తా ఉంటే మరికొంతమంది ఆదోని జిల్లా కాకూడదని, ఆదోని జిల్లా అయితే ఎక్కడ ఒకరికి పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆదోని జిల్లాను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆదోని జిల్లా కాకపోతే ఆదోనిలో ఉన్నటువంటి
ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి అసెంబ్లీ యొక్క ప్రజల పాపాన్ని మూడగట్టుకుంటారు అని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం వీలైనంత తొందరగా ఆదోని జిల్లాను ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ తరఫున, అదే విధంగా ఆదోని ప్రజల తరఫున, అదే విధంగా ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి 5 అసెంబ్లీల ప్రజల తరఫున కోరుతా ఉన్నా. అంజయ్ కుమార్, భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు. జై ఆదోని, జై ఆదోని, సాధిస్తాం 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 సాధిస్తాం. జై ఆదోని, కావాలి 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 కావాలి. జై ఆదోని. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం 56 రోజుల పాటు అవుతుంది. ఇక్కడ మనం జిల్లా కావాలని చెప్పి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క ఇక్కడ ఆదోనిలో ఎవరైతే ఉన్నారు అందరూ ఇక్కడ దీక్షకు ప్రతి ఒక్కొక్క రోజు కూర్చుంటున్నారు ఇక్కడ. అదే భాగంగా ఈ రోజు మేము నార్త్ మండల అధ్యక్షుడుగా నేను కూర్చోని తరపున మా టీం తరపున మేము ఈ రోజు దీక్షకు కూర్చుంటున్నాము. మరియు ఈ రోజు మనకి ఆదోని అంటే 155 సంవత్సరాలుగా మున్సిపాలిటీ మన చరిత్ర ఉంది. ఈ చరిత్ర మన ఆదోనిలోన మిల్లులు ఎప్పుడైతే బంద్ అయినావో మన ఆదోని సరే మనకి లేకపోయింది. ఎందుకంటే మన ఆదోనిలోన 2,65,000 మంది జనాభా ఉన్నది. ఈ 2,65,000 జనాభా గాను మనకు జిల్లా కావాలని మనము ఎన్నోసార్లుగా మనము చెబుతున్నాము. ఈ రోజు జిల్లా మనకి కావాలంటే మనము ఈ రోజు మనకి జిల్లా అంటే ఇప్పుడు మనం మేలుకున్నాము. ఎందుకంటే జనాభా సంఖ్య ఎక్కువ ఉంది. ఈ జనాభా సంఖ్యలోన మనము ఏకైక వ్యక్తి అసెంబ్లీలోన ఏ నాయకులు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు ఎమ్మెల్యే పార్థసారథి గారు ప్రతిసారి పోతే ప్రతిసారి అసెంబ్లీలోన మాకు ఆదోని జిల్లా కావాలంటే ఆయన పెద్దలు అక్కడ ఉండే స్పీకర్ గారు అన్నారు, ఎప్పుడు చూసినా మీ ఆదోని గురించే సమస్యలు ఉంటావా, ఏ వేరే చోట ఎక్కడ లేవు అని చెబుతున్నారు. కానీ అది ఆయన అలా మాట్లాడకూడదు. జనాభా ఎక్కువ ఉండేదానికి మా పిల్లల భవిష్యత్తులు బాగా ఉండాలని మేము ఇక్కడ జిల్లా సాధన కోసం మేము ప్రాణాలుగానే త్యాగం చేసి మేము జిల్లా సాధించుకుంటామని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఇక్కడ సహకరించిన పెద్దలు జిఎస్డబ్ల్యూ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు జనాభాగా అందరికి ప్రతి ఒక్కరిని పిలవడం జరుగుతుంది. స్వతంత్రంగా ప్రతి ఒక్కరు మేము వచ్చి కూర్చుంటాం అని చెప్పి అందరూ తెలుపుతున్నారు. కానీ వాళ్ళకు దీనికి సహకరించే వాళ్ళ పెద్దలకు నా నమస్కారం, హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. జై ఆదోని, జై ఆదోని.